మైనారిటీ తిరగకుండానే పెళ్లి చేసుకోవడం నేరం. కానీ మా మతం పేరుతో అని పెళ్లి చేసేసుకుంటున్నారు. ఆ పైన మళ్ళీ విడాకులు, తలాక్కులు చెప్పడం, ఆ పైన మళ్ళీ ఇష్టపడ్డాన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు వెళ్లి ఇంకొకళ్ళతో కాపురం చేయి. వాళ్ళ చేత ఓకే చేపించుకుని అప్పుడు చేయి. ఆ తర్వాత ఇంకోటి చేయి. ఇట్లాంటి దరిద్ర పరిస్థితుల్లో అన్యాయానికి గురవుతున్నటువంటి ముస్లిం మహిళలకి న్యాయమైన తీర్పిచ్చింది న్యాయస్థానం. ఆహ్, ఒక బాధిత యువతి అంబాలా జిల్లా ఇది ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2015 ఏప్రిల్‌లో 15 ఏళ్ల వయసులో పెళ్లయింది. అజిహర్ నవాజ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2016 జనవరిలో ఆమెకు 3 సార్లు తలాక్ చెప్పి వదిలించేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే సాకుతో 2017లో బాధితురాలిని బలవంతంగా మౌలానా కయ్యూమ్ అనే ఓ మత పెద్దకిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత బాధితురాలిని అజిహర్ మళ్ళీ పెళ్లి చేసుకుని 2021లో తలాక్ చెప్పేసి కొన్నాళ్ళకి మళ్ళీ రాజీకొచ్చాడు. ఈ సమయంలో అజిహర్ సోదరుడు షానవాజ్ మరో బంధువు హకీం నిషాత్ రంగప్రవేశం చేసి బాధితురాలతో మాట్లాడారు. అజహర్‌తో మళ్ళీ పెళ్లి జరిగేందుకు షరతులు పెట్టారు. అప్పటికే 2 సార్లు విడాకులైందని, ఫలితంగా నికా హలాల్ కూడా 2 సార్లు జరగాలని ఆమెను భయపెట్టారు. 2025 ఫిబ్రవరిలో నికా హలాల్ తంతు పేరిట ఆమె మీద షానవాజ్ హకీం అత్యాచారం జరిపారు. ఆ తర్వాత అజహర్‌తో వైవాహిక సంబంధం కొనసాగించేందుకు ఆమెకు నకిలీ వివాహం జరిపించారు. మొదటి నికా హలాలా సమయంలోనే ఆమె మైనర్ 17 ఏళ్లని కోర్టు తేల్చింది. నికా హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళల మీద లైంగిక వేధింపులు సహించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేస్తే ఇట్లాంటి నేరపూరిత చర్యలకు మతపరమైన చట్టాల ముసుగులో రక్షణ లభించదని కీలక వ్యాఖ్యలు చేసింది. బాల్య వివాహం, ట్రిపుల్ తలాక్, నికా హలాలా, పునర్వివాహం పేరుతో తన మీద భర్త, ఓ మౌలానా మత పెద్ద, బంధువులు సహా 9 మంది పదే పదే లైంగిక వేధింపులు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన యువత పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే తమ మీద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని, అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని నిందితులు అలహాబాద్ హైకోర్టు ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా ఆధ్వర్యంలో ద్విసభ్య ధర్మాసనం నిందితుల అభ్యర్థిని తిరస్కరించింది. ఎఫ్ఐఆర్లో నిందితుల మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, వాటిలో ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్ ఆచారం ప్రకారం భర్త 3 సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ చట్టం చేసింది. నికా హలాలా అంటే విడాకులు ఇచ్చిన మహిళను ఆ మాజీ భర్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆలోపు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిపించాలి. ఆ వ్యక్తితో ఆమె సన్నిహితంగా గడపాలి. అనంతరం అతను స్వచ్ఛందంగా ఆమెకు విడాకులు ఇవ్వాలి. ఆ తర్వాత మొదటి భర్త ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. నికా హలాల్ని అడ్డుపెట్టుకుని భర్త, అతని సోదరుడు, బంధువులు మత పెద్ద లైంగిక వేధింపులకు ఒడిగట్టారని ఫిర్యాదులు బాధితులు ఆరోపించింది. ఈ కేసు సంబంధించి ట్రిపుల్ తలాక్, నికా హలాలా అనే ఆచారాలు సమాజంలోని చీకటి అధ్యాయాలుగా కనిపిస్తున్నాయని, మహిళల మీద వేధింపులు సమాజాన్ని తలదించుకోలే చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి సరైన కారణాలు కనిపించడం లేదని తీర్పిచ్చింది.